ఆర్థిక నిపుణుడు మహేంద్ర దేవ్ మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈనాడు పత్రిక మహేంద్ర దేవ్ ఇంటర్వ్యూలు ప్రచురిస్తూ ఏపీ ఏమైపోతుందో జగన్మోహన్ రెడ్డి దెబ్బకు అంటూ ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతూ ఉన్నారు అంటూ మహేంద్ర దేవ్ చేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేయించారు. ప్రస్తుతం మహేంద్ర దేవ్ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి చైర్మన్ గా కూడా ఉన్నారు. ఈయన ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహేంద్ర దేవ్ మాట్లాడుతున్న మాటలు, గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈనాడు పత్రిక దగ్గర మహేంద్ర దేవ్ మాట్లాడిన మాటల్ని పోల్చి చూస్తే అసలు విషయం అర్థమైపోతుంది. అమరావతి నిర్మాణంలో బహుళ ప్రయోజనాలున్నాయి. చంద్రబాబు మిగిలిన ప్రాంతాలను విస్మరించడం లేదు. చంద్రబాబు కుమారుడు లోకేష్ కి కూడా అభివృద్ధి గురించి పూర్తి అవగాహన ఉంది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి చైర్మన్ గా ఉన్నారా లేకుంటే రాష్ట్రంలో ఏదైనా పదవిలో ఉన్నారా అన్నట్టు చంద్రబాబు నాయుడు గారినే కాకుండా నారా లోకేష్ గారికి కూడా అద్భుతమైన అవగాహన ఉంది అని కితాబు ఇస్తూ ఉన్నారు. మహేంద్ర దేవ్ గారు ఎక్కడో కాదు, మన గుంటూరే. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈయనంటే విపరీతమైన అభిమానం. సోషల్ మీడియాలో గతంలో ఈయన ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా ఈయనకు మద్దతుగా పోస్టులు చాలా గట్టిగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పెట్టేవారు. ఇక అప్పట్లో అప్పుల గురించి ఏం మాట్లాడారు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. ఏపీలో సంక్షేమం అభివృద్ధి మధ్య సమతుల్యత ఏర్పడాల్సిన అవసరం ఉంది, అప్పుడే రుణభారం తగ్గుతుంది అని ఈ రోజు ఇంటర్వ్యూలో అన్నారు. ఈ మాటలు చెబుతూనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు పెరుగుతున్నాయని ఆందోళన చెందడంలో అర్థం లేదు. అప్పులను కేవలం సంఖ్యా రూపంలో కాకుండా జీడిపి నిష్పత్తిలో చూడాలి అని మాట్లాడుతున్నారు మహేంద్ర దేవ్ గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఏపీలో అప్పుల గురించి, కేంద్ర అప్పుల గురించి కూడా మాట్లాడుతూ అప్పుల్ని సంఖ్య రూపంలో చూడకూడదు, జీడిపి నిష్పత్తిలో చూడాలి, అప్పులు ఎక్కువైతున్నాయని ఆందోళన చెందడంలో అర్థం లేదని చెప్పారు. ఇదే మహేంద్ర దేవ్ గారు 2024 ఏప్రిల్లో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈనాడు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారో తెలుసా? అప్పుడు జగన్ హయాంలో అప్పులే ఆంధ్రాకు శాపం అంటూ ఈనాడుకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ రోజు మాత్రం అప్పులు పెరుగుతున్నాయని సంఖ్యను చూసి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే అందరూ ఆందోళన చెందండి, ఏపీ ఏదో అయిపోతుందని ప్రోకేట్ చేయడం. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ 2 ఏళ్ల కాలంలోనే 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా సరే సంఖ్య రూపంలో చూడకూడదు, జీడిపి నిష్పత్తిలో చూడాలి అంటూ మహేంద్ర దేవ్ గారు మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి ఆయన వ్యక్తిగత అభిరుచులు ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆ రోజు ఈనాడు పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్ర రుణాలు 14 లక్షల కోట్లు దాటిపోయాయి అని మాట్లాడారు. ఆర్థిక నిపుణుడై ఉండి ఏ డేటాతో మాట్లాడారు? 14 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అప్పులు దాటిపోయాయన్నది ఒక పచ్చి అబద్ధం, బూతు. అలాంటి బూతును కూడా ఇంటర్వ్యూల రూపంలో మహేంద్ర దేవ్ గారు ఆ రోజు మాట్లాడారు. 28వ తేదీ మొన్ననే 2 రోజుల క్రితం రాజ్యసభ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఏపీ అప్పు ఎంత అని అడిగితే ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్న ఏపీ అప్పు 6,42,000 కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పారు. అది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఈ 2 ఏళ్లలో చేసిన అప్పు కలిపితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన అప్పు కేవలం 3,32,000 కోట్లు మాత్రమే. కానీ 2024 ఏప్రిల్ నాటికే 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు దాటిపోయింది ఏపీ అప్పు అని ఆర్థిక నిపుణుడి పేరుతో మహేంద్ర దేవ్ గారు పబ్లిక్ ని ఎంత స్థాయిలో తప్పుదారి పట్టించారు? ఎవరు చెప్పారు అసలు ఆయనకి? ఏ డేటాతో చెప్పారు? ఈ రోజు నిలబడతారా ఆ మాట మీద? ఏపీ అప్పు 14 లక్షల కోట్లు. సరే, ఈ రోజుకైనా సరే ఏపీ అప్పు 14 లక్షల కోట్లు ఉందేమో మహేంద్ర దేవ్ గారు నిరూపించగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మహేంద్ర దేవ్ గారు జిఎస్డిపిలో అప్పుల శాతం 33% చేరిందని ఆర్బీఐ హెచ్చరిస్తోంది అంటూ ఆ రోజు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు 36% దాటిపోయింది. మరి ఈ రోజు ఎందుకు మహేంద్ర దేవ్ గారు ఆందోళన చెందడం లేదు? అప్పుడు సంఖ్యను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ రోజు ఎందుకు చెప్తూ ఉన్నారు? ఆ రోజు నిరుద్యోగం తాండవిస్తోంది అని చెప్పారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో నిరుద్యోగం తాండవిస్తోందట. కేంద్ర గణాంకాల ప్రకారం వైసీపీ హయాంలో నిరుద్యోగ రేటు ఏపీలో తగ్గింది, కానీ మళ్ళీ ఈ 2 ఏళ్ల కాలంలో పెరిగింది. కొద్ది రోజుల క్రితమే రాజ్యసభలోనే ఆ గణాంకాల్ని కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కానీ ఇప్పుడు మాత్రం నిరుద్యోగం గురించి మహేంద్ర దేవ్ గారు మాట్లాడడం లేదు. అప్పుడు మాత్రం తాండవించిందంట. జగన్మోహన్ రెడ్డి గారు 1,30,000 సచివాలయంలో ఉద్యోగాలు ఇచ్చినా, కాంట్రాక్టు వివిధ పద్ధతుల్లో మొత్తం 4 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినా కూడా అప్పుడు నిరుద్యోగం తాండవించిందట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఇవ్వకపోయినా కూడా దాని గురించి అసలు మాట్లాడడం లేదు. కోవిడ్, సుంకాలు, ఉక్రెయిన్ యుద్ధం లాంటివి మన అభివృద్ధి వేగానికి కళ్లెం వేస్తూ ఉన్నాయని ఈరోజు మాట్లాడుతున్నారు. అంటే ఎప్పుడూ అయిపోయిన కోవిడ్ను కూడా ఈరోజు మళ్ళా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి చైర్మన్ గా ఉన్న మహేంద్ర దేవ్ గారు ప్రస్తావిస్తున్నారు. కానీ ఆ రోజు 2024లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ విషయం గుర్తులేదా? 2 ఏళ్ల పాటు కరోనా సంక్షోభం వచ్చింది, మొత్తం రాష్ట్రం మీద పడి మొత్తం ఆదాయాలన్నీ పడిపోయి ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని తక్కువ అప్పులతోనే ముందుకు లాగిన విషయం తెలిసి కూడా అప్పుడేమో అప్పులు ఊబి చేశారు, నాశనం చేసేశారు అని మాట్లాడారు. ఇప్పుడు మాత్రం
వాళ్ళు సమర్థించుకోవడానికి ఎప్పుడూ అయిపోయిన కోవిడ్ కూడా ఈ రోజుకి ప్రస్తావిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం సంపద సృష్టించకుండా సంక్షేమ కార్యక్రమాలంటే ఎలా అని ఇదే మహేంద్ర దేవ్ గారు చాలా గట్టిగా ప్రశ్నించారు. కానీ ఈ రోజు మాత్రం చాలా స్మూత్ గా చెప్తున్నారు, అభివృద్ధికి సంక్షేమానికి మధ్య బ్యాలెన్స్ చేసుకోవాలి అని సూచన రూపంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి మొత్తం ఏదో అప్పులు చేసి సంక్షేమం మాత్రమే చేశారన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ వెళ్ళారు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో వేల సంఖ్యలో సచివాలయాలు నిర్మించారు. 11,000కు పైగా సచివాలయాలు, 10,000కు పైగా ఆర్బీకే సెంటర్లను నిర్మించారు. 4 పోర్టులు, 10 హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు, నాడు నేడులో భాగంగా వేల సంఖ్యలో ప్రభుత్వ స్కూళ్లను, హాస్పిటల్ని డెవలప్ చేయించారు జగన్మోహన్ రెడ్డి. వాటన్నింటినీ అభివృద్ధిలోనికి తీసుకురాకుండా ఆ రోజు కేవలం జగన్మోహన్ రెడ్డి అన్నీ తెచ్చి పంచిపెడుతున్నారు అంటూ ప్రచారం చేశారు. కానీ ఈ 2 కాలంలో చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా నిలిచిపోయే ఒక్క నిర్మాణం చేయకపోయినా కూడా ఏ ఆర్థిక నిపుణుడు ప్రశ్నించడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ 2 ఏళ్ల కాలంలోనే ఏకంగా 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసినా సరే ఇది ప్రమాదం కదా అని ఏ వ్యక్తి ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు ఈరోజు. పైగా మహేంద్ర దేవ్ గారు లాంటి వాళ్ళు ఏకంగా ఇంటర్వ్యూలు ఇస్తూ అప్పులు పెరిగిపోతున్నాయి, కేంద్రము రాష్ట్ర అప్పులు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, సంఖ్యా రూపంలో చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, జీడిపి రూపంలో చూడాలి అంటూ కవర్ డ్రైవ్లు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మహేంద్ర దేవ్ చెప్తున్నారు, జగన్ 3 రాజధానుల ముచ్చట అర్ధరహితం అని ఆయన మాట్లాడారని చెప్తున్నారు. మావిగన్ వర్సెస్ అమరావతి 29 గ్రామాలు నడుస్తోంది. ఆంధ్రజ్యోతి ప్రతినిధి అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఇలా కొత్తగా మావిగన్ అనే ప్రతిపాదన తెచ్చారు, అది బాగుంటుందా లేకుంటే 29 గ్రామాల్లోనే అంతా నిర్మిస్తే బాగుంటుందా అని అడగాలి. కానీ ఎక్కడా కూడా మావిగన్ ప్రస్తావన రాకుండా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల కాన్సెప్ట్ అన్నది అర్ధరహితమని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్ర దేవ్ వ్యాఖ్యానించారు అంటూ ఆంధ్రజ్యోతి రాసుకుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాజధానిగా విశాఖపట్నాన్ని ఎంపిక చేసుకున్నారు. దాంతోపాటు మిగిలిన ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్న అభిప్రాయం రాకుండా ఉండడం కోసం కర్నూలులో హైకోర్టు, అమరావతిలో అసెంబ్లీ పెడదామని చెప్పారు. అప్పుడేంటి విశాఖపట్నం రాజధానిగా ఉంటే మేలా, అమరావతి రాజధానిగా ఉంటే మేలా అని డైరెక్ట్ గా ప్రశ్నించాల్సింది. కానీ ఆ ప్రశ్న రాకపోవడం, 3 రాజధానులు అంటూ ఏటేటో వెళ్ళిపోవడం వల్ల ఇబ్బంది వచ్చింది. ఇప్పటికైనా సరే విశాఖపట్నం గొప్పదా, అమరావతి గొప్పదా అంటే ఏ ఆర్థిక నిపుణుడైనా సరే విశాఖపట్నాన్నే రాజధానిగా ఎంపిక చేసుకొని ఉంటే బాగుండేది అని ఎవరైనా చెప్తారు. సరే విశాఖపట్నం సంగతి పక్కన పెట్టండి, కనీసం ఆ పక్కన మావిగన్ అనే కాన్సెప్ట్ తో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఏరియానంతా డెవలప్ చేయండి అని జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన పెట్టారు. దాని మీద మాత్రం ఆర్థిక నిపుణుడు మహేంద్ర దేవ్ మాట్లాడకుండా గతంలో 3 రాజధానుల కాన్సెప్ట్ ను ఇప్పుడు విమర్శిస్తూ ఉన్నారు. మావిగన్ కాన్సెప్ట్ మీద ఆంధ్రజ్యోతి విలేకరులు ప్రశ్న కూడా అడిగినట్టు లేరు. అంటే ఇంత ద్వంద్వ ప్రమాణాలు ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా పాటిస్తే ఎలా?